ఆనంది వస్తుంది, ఆవిడ్ని వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయమని చెప్పు. ఓకే మేడం. అమ్మా మీరు కూర్చోండి, ఆనంది వస్తుంది, నేను బయట ఉంటాను. మేడం, జైల్లో ఖైదీల్ని కలిసినట్టు వర్కింగ్ అవర్స్లో ఈ ములాఖాతులేంటి? పైగా అశ్విన్ తల్లి అశ్విని కలవడానికి కాదా, ఆనందిని కలవడానికి వస్తుందా? దీనికి మీరు ఓకే చెప్తున్నారా? ఇదేం పద్ధతిగా లేదు మేడం. వెళ్ళి ఆనందిని వెయిటింగ్ హాల్కి వెళ్ళమని చెప్పండి. మేడం, నేనేమంటున్నాను, మీరేం చెప్తున్నారు? నేనేం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. సో డూ వాట్ ఐ సే. ఏంటో ఈ కంపెనీలో ఎవ్వరూ అర్థం కారు. అమ్మా ఆనంది గారు, తమరి కోసం అశ్విని గారి మాతృమూర్తి వచ్చారు. వెయిటింగ్ హాల్లో తమరి రాక కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి మీరు సంభాషించండి అమ్మా. అశ్విన్ వాళ్ళ అమ్మగారు ఎందుకు వచ్చారు? ఇంటికి వస్తున్నానని, ఆటోలో ఉన్నానని చెప్పిన దాన్ని ఇంటికి రాలేదేంటి అని అడగడానికి వచ్చారా? ఏం ఆలోచిస్తున్నారు? చించింది చాలు, తమరు వెళ్ళండి. సాయంత్రం ఇంటికి వచ్చి కలుస్తానని, ఇప్పుడు పని మీద ఉన్నానని చెప్పండి సార్. నాకు తెలియక అడుగుతున్నాను, నేను ఎలా కనపడుతున్నాను? తమరు సేవకుల్లో కనపడుతున్నానా? నోరు మూసుకొని ఎలా? లేదు సార్, మిత్ర మేడం తిడతారు. అవునవును, మంచినీళ్లు తాగడానికి వెళ్తేనే నువ్వు పని దొంగవి అన్నారంట. అవును, మంచినీళ్లే తాగడానికి ఒప్పుకొని మేడంకు ఇప్పుడు వెళ్తే అమ్మో, మేడంకి కోపం వస్తుంది. నేను వెళ్ళను. అమ్మానంది, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. అటు తిప్పి ఇటు తిప్పి నా మీదకే నెడతావా? అమ్మ ఆనంది గారు, అశ్విని వాళ్ళ అమ్మగారిని రిసెప్షన్లో వెయిట్ చేయమని చెప్పింది, తమరిని వెళ్ళమన్నది ఆ మిత్రా మేడం గారే. కాబట్టి మీరు వెళ్ళండి. అమ్మా ఆనంది, మీ ఒంట్లో ఎలా ఉంది? మళ్ళీ అడిగమ్మా. మీ ఒంట్లో ఎలా ఉంది? ఇదేనమ్మా, ఇదే, ఈ ఒక్క పలకరింపు కోసమేనమ్మా. జ్వరం వచ్చిన రోజు నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను. నువ్వు నా కోడలిగా రాబోతున్నావని తెలియకముందు నాకిలాంటి ఆలోచనే రాలేదు. ఎప్పుడైతే నిన్ను కోడలిగా చేసుకుంటానని గుడిలో మాట ఇచ్చానో ఆ క్షణం నుంచి నిన్ను చూడకపోయినా, నీ మాటలు వినకపోయినా ఏంటో ఏదో ఒకలాగా ఉంటుంది. అదేంటో గాని నాకు అర్థం కావడం లేదానంది. అందుకేనమ్మా జ్వరం వచ్చినప్పుడు నిన్ను చూడాలనిపించి రమ్మన్నాను. నువ్వు నా కోసం రాకపోయినా అశ్విన్ కోసమైనా వస్తావేమో అనుకున్నా. చేతి మీద నేను ఎంత ఆయింట్మెంట్ రాసినా, తగ్గిపోతుందని చెప్పినా కూడా వాడి కళ్ళు నీకోసమే ఎదురు చూశాయి. వాడి మనసు నీ పలకరింపు కోసమే ఎదురు చూసిందమ్మా. అసలు ఇక్కడికి రావడానికి ముందు హాస్టల్కే వద్దాం అనుకున్నానమ్మా. కానీ అస్తమానం హాస్టల్కి రావడం నిన్ను ఇరకాటంలో పడేసినట్లవుతుందని ఇక్కడికొచ్చానమ్మా. ఇది కూడా నువ్వు ఇంటికి రావడం లేదనే వచ్చానమ్మా. సరే, ఇప్పుడు చెప్పు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. ఆ రోజు మీ ఇంటికి రావాలని. ఆగాగు, ఏంటి మీ ఇంటికి అంటున్నా? అది నీ ఇల్లు కాదా? అదే వద్దామని బయలుదేరాను. దారిలో ఒక ముఖ్యమైన పని పడింది, వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. నేను కారణాలు అడగలేదమ్మా. నా కోడలు ఆనంది ఏం చేసినా దాని వెనక అర్థం పరమార్థం ఉంటాయని నాకు తెలుసు. అమ్మా ఆనంది,
ఆడవాళ్ళకి కొన్ని కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. కాబట్టి నువ్వు అన్ని విషయాలు అశ్విన్తో చెప్పుకోలేవు. అది నాకు తెలుసమ్మా.